నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జనసేన పార్టీలో చేరిన వైసీపీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షబ్బీర్ సయ్యద్ బాషా. మేము ప్రొఫెషనల్ కమెడియన్స్ మాత్రమే, వైసీపీ వారు పొలిటికల్ కమెడియన్స్, హైపర్ ఆది వెల్లడి. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పోలీస్ యంత్రాంగం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై దృష్టి సారించింది. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా జిల్లా ఎస్పీ తుషార్ దూడి తెనాలిలో పర్యటించి పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. అల్లర్లకు, దాడులకు, హింసాత్మక ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ షబ్బీర్ బాషా జనసేన పార్టీలో చేరారు. తన పదవికి రాజీనామా చేసి బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అదేవిధంగా మాజీ కౌన్సిలర్ మునిపల్లి ప్రసాద్ జనసేన పార్టీలో చేరారు. ఇరువురికి నాదెండ్ల మనోహర్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన నాయకులు వైసీపీలో మంచి ఆలోచనలతో కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది జనసేనలో చేరడం శుభ పరిణామమని నాదెండ్ల మనోహర్ అన్నారు. గతంలో వారితో కలిసి పనిచేసిన అనుభవం ఉందని, రాబోయే కాలంలో కలిసి పనిచేసేందుకు స్వాగతిస్తున్నామని, తెనాలి అభివృద్ధికి పాటుపడతామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి అభివృద్ధి ఒక నాదెండ్ల మనోహర్కే సాధ్యమని, వచ్చే ఎన్నికల్లో నాదెండ్ల మనోహర్ని గెలిపించుకోవాలని పార్టీలో చేరిన సయ్యద్ షబ్బీర్ బాషా, మునిపల్లి ప్రసాద్లు అన్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు, ఈ ప్రాంతానికి మున్సిపాలిటీ ద్వారా వైస్ చైర్మన్గా గతంలో పదవి స్వీకరించిన తర్వాత అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరుల కోసమే కాకుండా ఆ ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడిన వ్యక్తి. వైఎస్ఆర్సీపీలో ఒక మంచి ఆలోచనతోటి కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించి నిరాశ చెంది రాజీనామా చేసి ఈ రోజున జనసేన పార్టీలో చేరడం చాలా సంతోషకరంగా భావిస్తున్నాను. షబ్బీర్ భాయ్ మేమందరం కూడా ఒక టీమ్గా పనిచేసుకునే వాళ్ళం. ఆయనకున్న అనుభవం ఒక మున్సిపల్ కౌన్సిలర్గా, స్థానిక సమస్యలపైన ఉన్న అవగాహన, ఎప్పుడు కూడా ఆ అనుభవం మాకు ఎంతో ఉపయోగపడేది. సో మున్సిపాలిటీలో ఉన్న అనేక అంశాల గురించి కానివ్వండి, భవిష్యత్తులో మేము చేయాలనుకునే కొన్ని కార్యక్రమాల గురించి మాట్లాడుకునేటప్పుడు పెద్దలు మునిపల్లి ప్రసాద్ గారు, షబ్బీర్ గారు, వీళ్ళందరూ కూడా ఒక టీమ్గా ఆ రోజున మాకు అడ్వైజ్ ఇస్తూ ఉండేవాళ్ళు. సో మరొకసారి ఆ టీంలో భాగస్వాములు అవడానికి ముందుకు వచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. ఎందుకంటే ఆయన తిరిగి మా అందరితో పాటు ప్రయాణం చేయడానికి జనసేన పార్టీలో ఈరోజు చేరడం ఎంతో గర్వంగా నేను భావిస్తూ ఆయన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావానికి ముందు నుంచి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కోసం పార్టీ పెట్టక ముందు నుంచి దీక్షలు చేసి మా టీం కొంతమంది మేము ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానంతో ఆయనకి మద్దతుగా రావడం జరిగింది. వ్యక్తిగతంగా నాదెండ్ల మనోహర్ గారి గొప్పతనం గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. పార్టీల యొక్క అంతరాల వల్ల ఇన్నాళ్ళు మేము కలవలేకపోయాం వాస్తవంగా. అయితే వ్యక్తిగతంగా ఆలోచించకుండా పార్టీ కోసం, పార్టీ శ్రేయస్సు కోసం
నిరంతరం పనిచేసాం. కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు. అక్కడ వ్యక్తిగతంగా విమర్శించాలనేటువంటి ఉద్దేశం నాకు లేదు. కానీ పార్టీ పట్ల జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా అధిష్టానం వరకు నుంచి కూడా, కింద స్థాయి నుంచి అధిష్టానం వరకు కూడా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా పార్టీ కోసం 6 నిమిషాలు అందరితో కార్యకర్తలతో కలిసి పనిచేసిన సందర్భం. కానీ ఈరోజు ఆ కార్యకర్తల సందర్భంలో పార్టీ మొదటి నుంచి ఆవిర్భావం నుంచి పనిచేసిన సీనియర్ క్యాడర్ పరిస్థితి చాలా నిరాశాజనకంగా ఉంది. అభివృద్ధి గురించి అడగలేము, ఏదైనా పార్టీ కార్యక్రమం గురించి చెప్పలేము, అలాగే ఏదైనా చేయాలన్నా చెప్పాలన్నా కానీ ఎక్కడ ఎవరు నిర్ణయాత్మకమైనటువంటి వ్యక్తిగా ఏ రకంగా కూడా మేము చెప్పడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాలన్నీ గమనించిన తర్వాత ఖచ్చితంగా మార్పు రావాలి, మార్పు కోరాలి. ఈ మార్పు కోసం మేము మా వంతు కృషి మేము చేయాలనేటువంటి ఉద్దేశంతో సార్ నాదెండ్ల మనోహర్ గారి నాయకత్వంలో ఈరోజు ఖచ్చితంగా మేము జనసేన పార్టీలో చేరాలి. ఎందుకంటే నాకంటే ఎక్కువ మీకే తెలుసు నాదెండ్ల మనోహర్ గారి గురించి. తెనాలి నియోజకవర్గం అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధమైనటువంటి ఆలోచన చేసి అనేక రకమైన సంక్షేమాల గురించి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల గురించి, అభివృద్ధి గురించి అనేక రకాలైనటువంటి ఆలోచించే వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి, అజాత శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయనకున్న గొప్పతనం అదే. ఎవరితో శత్రుత్వం లేదు, ఎవరితో కూడా నిరాశాజనకంగా మాట్లాడేటువంటి వ్యక్తి కాదు. అలానే మీసాలు తిప్పి తొడలు కొట్టే రాజకీయ నాయకుడు కూడా అంతకంటే కాదు. ఈరోజు సమాజంలో మనం చూస్తున్నాం, ప్రతి నాయకుడు మీసాలు తిప్పి తొడలు కొట్టడం. అది కాదు కావాల్సింది. ప్రజల్లో మమేకమై ప్రజల కోసం పనిచేస్తూ, ప్రజా సంక్షేమ కార్యక్రమాల పట్ల నిరంతరం కృషి చేస్తూ, ఏ అవసరం అయితే ఉందో ఆ అవసరాల దృష్ట్యా మన నియోజకవర్గాన్ని ఏ రకంగా సామాజికంగా, ఆర్థికంగా ప్రజలకు అవసరమైన కార్యక్రమాలు ఏ రకంగా అభివృద్ధి చేయాలని చెప్పి నిరంతరం తప్పించే మనిషి నాదెండ్ల మనోహర్ గారు. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. తాము ప్రొఫెషనల్ గా కమెడియన్స్ మాత్రమేనని, వైసీపీ వాళ్లకు లాగా పొలిటికల్ కమెడియన్స్ కాదని హైపర్ ఆది అన్నారు. బుధవారం తెనాలి జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులతో హైపర్ ఆది సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేస్తానని, 3 రాజధానులు నిర్మిస్తానని, సిపిఎస్ రద్దు చేస్తానని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని, కామెడీ అంతా వైసీపీ నేతలు చేసి తమని కమెడియన్లు అనడం ఎంతవరకు సరైన పద్ధతి అని అన్నారు. తాము ప్రొఫెషనల్ గా కమెడియన్ మాత్రమేనని, పొలిటికల్ కమెడియన్లు కాదని అన్నారు. ప్రశ్నించిన వారిని సోషల్ మీడియా వేదికగా తిట్టించడం మాత్రమే ఆ పార్టీ నేతలు చేస్తున్నారని, స్వయాన జగన్మోహన్ రెడ్డి చెల్లెలు అయినటువంటి వైఎస్ షర్మిల కూడా అందుకు అతీతం కాదని తెలిపారు. అదేవిధంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ 1,00,000 మెజారిటీతో గెలుస్తున్నారని, ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఆయన విజయాన్ని ఆపలేరని తెలిపారు. ఎక్కడా కూడా అభివృద్ధి జరగలేదని, ఒక సమస్య కూడా పరిష్కారం కాలేదని, ఇవన్నీ చూశాక కూడా వైసీపీకి ఓట్లు ఏ విధంగా వస్తాయనుకుంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో నిజాయితీకి పట్టం కట్టి కూటమిని గెలిపించాలని కోరారు. సమావేశంలో జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మద్యపాన నిషేధం చేస్తానని కామెడీ చేసింది ఎవరు? 3 రాజధానుల్లోని కామెడీ చేసింది ఎవరు? పెన్షన్ 3,000 రూపాయలు అయిపోయి మేము గెలిచిన వెంటనే మీ అకౌంట్లో పడతాయని కామెడీ చేసింది ఎవరు? సిపిఎస్ రద్దు చేస్తానని కామెడీ చేసింది ఎవరు? జాబ్ క్యాలెండర్ ఇస్తానని కామెడీ చేసింది ఎవరు? కామెడీ మొత్తం వాళ్ళు చేసి నన్ను కామెడీ అని అంటే ఎంతవరకు కరెక్ట్? ఈ వైసీపీ సోషల్ మీడియాకి తెలిసింది ఒక్కటే, ఎవడైనా ఎదురు ప్రశ్నించి మాట్లాడాడు అనుకో, మహా అయితే వాళ్ళ ఇంట్లో అమ్మని నాన్నని తిట్టడం, లేకపోతే ఇంకోటి ఏదో క్రియేట్ చేసి ఇలాంటివి చేయడం మీరే గమనించుంటారు. సొంత చెల్లెలు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలోకి అలా జాయిన్ అయిన వెంటనే ఆవిడ్ని కూడా ఏవేవో రాసేసి ఏవేవో చేసేసి ఆవిడ్ని కూడా ఇబ్బంది పెట్టే ప్రయత్నం. ఎంత కాదనుకున్నా ఆయనకి చెల్లెలే కదా. అలాంటి ఆవిడ్ని కూడా సోషల్ మీడియాలో ఏ రకంగా వాళ్ళు మాట్లాడుతున్నారో మీ అందరూ చూసుంటారు. ఎంతమంది ముద్రగడలు వచ్చినా ఈసారి అందరూ గాజు గ్లాసు ముద్రకి వేయడానికి ఫిక్స్ అయ్యారు, అవునా కాదా? వీళ్ళు చెప్పేవి వాళ్ళ ఇంట్లో వాళ్ళే వినట్లేదు, జనాలు ఎందుకు వినాలి? మీరందరూ దీన్ని కూడా గమనించాలన్నమాట. ఇన్ని కోట్లు పెట్టి ఒక ప్రజావేదిక కట్టేస్తే దాన్ని కూల్ చేయడం అంటే, దాంట్లో నీకు నచ్చకపోతే దాని పేరు మార్చడమో, లేకపోతే దాంట్లో ఇంకేదన్నా చేయడమో, దాన్ని ఉపయోగించుకోవాలి తప్ప అంత డబ్బు ఖర్చు పెట్టి కట్టడం, వీళ్ళు కూల్చడం, ఇలా చేసుకుంటూ పోతే ఆ నష్టం అంతా ఎవరి మీద? మళ్ళీ మన మీదే వేస్తారు ఆ డబ్బులు మొత్తం. ఎక్కడా కూడా ఒక్క సమస్య పరిష్కారం కాలేదు, ఒక్క అభివృద్ధి జరగలేదు, అవినీతి తప్ప ఏమీ లేదు. ఇవన్నీ చూసి కూడా ఇంకా మనం ఓటేస్తే ఇంకా దానికి వేరే అంటే ఈ కుల పిచ్చి, లేకపోతే మా తాత ఆ పార్టీలో ఉన్నాడు కాబట్టి మేము ఇంకా ఆ పార్టీలోనే ఉంటాం, ఇలాంటి పిచ్చి అంతా వదిలేసి ఈసారి మనం నిజాయితీ వైపు నిలబడితే మీ సమస్యలు అన్నీ పరిష్కారం అవుతాయి.
అలాగే నాదెండ్ల మనోహర్ గారు మీ అందరికీ తెలుసు కదమ్మా. ఆయన ఉన్నప్పుడు ఈ తెనాలికి ఏదైతే అభివృద్ధి చేశాడో స్టిల్ ఆ అభివృద్ధి అవే కనపడుతున్నాయి తప్ప కొత్తగా తెనాల్లో ఏమి అభివృద్ధి జరిగినట్టు మీరు ఎక్కడా చూస్తుండరు. నాదెండ్ల మనోహర్ గారు ఎంత మంచి వ్యక్తి అంటే ఆయన ఎలాంటి సపోర్ట్ చేస్తారంటే ఒకే మాట అన్నారు ఆయన, పవన్ కళ్యాణ్ గారు మీరు గెలిస్తే మీతో పనిచేస్తాను, మీరు ఓడిపోతే ఇంకా ఎక్కువ పనిచేస్తాను మీతో కలిసి అని చెప్పిన వ్యక్తి మన నాదెండ్ల మనోహర్ గారు. పట్టణ ఐతనగర్లో వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం నందు బుధవారం చండీయాగం అత్యంత వైభవంగా నిర్వహించారు. లోక కళ్యాణార్థం ప్రజల సుభిక్షం కోరుతూ నిర్వహించిన ఈ చండీయాగంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. తెనాలి ప్రాంత ప్రజల సుభిక్షం టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ఐతనగర్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ చండీ యాగాన్ని నిర్వహించారు. ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని రకాల ప్రజలు బాగుండాలని, మంచి గవర్నమెంట్ని ఎన్నుకోవాలని, ఇప్పుడు ఉన్న ఈ ఇబ్బందులన్నీ తొలగిపోవాలని తెనాలి ఐతనగర్లోని శివాలయంలో చండీ యోగం చేయటం జరుగుతుంది. ఈ చండీ యోగానికి సహకరించిన మా స్నేహితులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, రాష్ట్ర వాణిజ్య విభాగాధికార ప్రతినిధి ఈదర వెంకట పూర్ణచంద్, నాయకులు కన్నగంటి మురళీకృష్ణ, ఈదర పూర్ణచంద్, ఈదర శ్రీనివాస్, బాబు, అన్నబతుల శ్రీనివాస్, శ్రీహర్ష, ఈదర బుచ్చయ్య, అన్నబతిని దిలీప్, వేమూరి గౌతమ్, పాలడుగు అంజయ్య, గొంది కృష్ణ, గోగినేని మాధవి, అయినంపూడి అనురాధ, ఈదర లీలా పద్మ, అంచా రజని, జయశ్రీ, ఈదర నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ సుశిశ్యామలంగా ఉండాలని, ఆ ప్రజలందరూ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలోని ప్రజలందరూ బాగుండాలని, అందరూ కోరికలు నెరవేరాలని, ఈ రాష్ట్రం మంచి నాయకుడిని వచ్చి ఎన్నుకొని చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా అయ్యి ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రజల్ని, అలాగే ఇక్కడ ఉన్న తెనాలి నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థులు కూడా అఖండ మెజార్టీతో గెలవాలని ఇక్కడ మన ఐతనగర్ సెంటర్లోని శివాలయం, పాత శివాలయంలో ఈ చండీయాగం అనేది నిర్వహిస్తున్నాం. దీనికి అందరూ సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి ఈ రాష్ట్రం బాగుండాలి, రాష్ట్ర ప్రజలు బాగుండాలి, మంచి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేసింది. ఈ రాష్ట్రం అన్ని బాగోగులు తీర్చుతారని అన్ని ఆశతో మనం ప్రార్థిస్తున్నాం. వైసీపీ పాలనలో దళితులకు జరిగిన అన్యాయం దేశంలో ఎక్కడా జరగలేదని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు అన్నారు. వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఈపూరు, అనంతవరం గ్రామాలలో మాజీ మంత్రి, పోలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు నియోజకవర్గ కూటమి బలపరిచిన అభ్యర్థి నక్కా ఆనంద్ బాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితులకు రాజ్యాంగం ద్వారా కలిగిన హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తుందని, అంబేద్కర్ విదేశీ విద్య పేరు తీసి జగన్ పేరు పెట్టుకున్నారని, దళితుల కోసం పెట్టిన 27 పథకాలు రద్దు చేశారని ఆనంద్ బాబు అన్నారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇంట్లో ఒక్కరికే ఇచ్చి మాట తప్పారని ఆరోపించారు. మే 13వ తేదీ జరిగే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని ఆయన కోరారు. కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం జనసేన సమన్వయకర్త ఊస రాజేష్, కొల్లూరు మండలం తెలుగుదేశం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మొట్టమొదటి దగా కాబట్టిది దళితులు అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ప్రభుత్వంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగనన్ని అత్యాచారాలు, హత్యలు, శిరోముండనాలు, అవహేళనలు, అవమానాలు దళితులకి ఎక్కడన్నా జరిగినాయి అంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి నాయకుడు. మనకి మాత్రమే సంక్రమించినటువంటి చంద్రబాబు నాయుడు గారు అమలు చేసిన 27 కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేశాడు. మనకేమిచ్చాడో మీరు ఆలోచన చేయమని అడుగుతున్నా. ప్రత్యేకంగా మనకి రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు, రాజ్యాంగం ద్వారా సంక్రమించిన హక్కులు కూడా హరించివేయబడ్డాయి. ఈ రాష్ట్రంలో ఎస్సీ కార్పొరేషన్ మూతపడింది, విదేశీ విద్య మూతపడింది, విద్యోన్నతి మూతపడింది, ల్యాండ్ పర్చేస్ స్కీములు పోయినాయి, 27 పథకాలు మొత్తం రద్దయిన పథకాలు. అమ్మఒడి ఇస్తానన్నాడు, అమ్మఒడికి మనకి సంబంధం లేదు. దళితులకి ఎంతమంది చదువుకునే పిల్లలుంటే అంతమందికి గతంలో స్కాలర్షిప్లు, ఫీ రియంబర్స్మెంట్లు, హాస్టల్ ఫీజులు వచ్చాయి.
ఒక పిల్లాడికి ఒక పాపకో పరిమితం చేశాడు. ఇది రాజ్యాంగ విరుద్ధం, మనకు చేసిన అన్యాయం. అది ఎంతమంది గుర్తించారో. ఏదో వీడు ఇస్తున్నాడు అమ్మఒడి, వీడి బాబు సొమ్ము కాదు ఇచ్చింది, మనకు ద్రోహం చేశాడు. అది గుర్తుపెట్టుకోండి. సప్లాన్ నిధులు, మనం అధికారంలో ఉండగా సప్లాన్ నిధులు తీసుకొచ్చి గ్రామాల్లో ఉన్నటువంటి దళిత వాడలన్నీ సిమెంట్ రోడ్లు నిర్మాణం చేసి అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. ఈ 5 ఏళ్లలో 10 లక్షల రూపాయల అభివృద్ధి అన్నవాడు చేశారా దళిత వాడల్లో అని నేను అడుగుతున్నా. మీరే ఆలోచన చేయండి. ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది, కానీ ఈ మధ్యకాలంలో ఎప్పుడూ జరగల. మద్యపాన నిషేధం చేసి దశల వారీగా మళ్ళీ ఓట్లు అడగడానికి వస్తానని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. మద్యపాన నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆయన పేరు జే బ్రాండ్ మద్యం, చీప్ లిక్కరు తయారు చేసి ప్రజల మీదకు వదిలి ప్రజల ప్రాణాలు గాలిలో గెలిచిపోవడానికి కారణమయ్యాడు. ప్రజల రక్తాన్ని జలగలాగా పట్టి పీడిస్తా ఉన్నాడు. ఇది యథార్థం. సాక్షాత్తు ముఖ్యమంత్రి బినామీ కంపెనీలు పెట్టి మద్యం తయారు చేయటం అనేది ఈ రాష్ట్రంలోనే చూసాం. ఈ విధంగా డబ్బు యావదప్ప రెండోది లేదు. అతను ముఖ్యమంత్రి పదవి, అతన్ని రక్షించుకోవడం కోసం అతని మీద ఉన్న కేసులు 12 సిబిఐ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అతని కేసుల నుంచి రక్షణ పొందడం కోసం ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకున్నాడు తప్ప ఎక్కడ కూడా ప్రజలకి ఏ వర్గానికి కూడా ఉపయోగపడ్డ పరిస్థితి లేదు. ఇప్పుడు ఒక చిన్న విరామం.